హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరి కథలోకి వెళ్తే, పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు బయలుదేరాటక్క అని తోడుకోడలు చెప్పిన మాట విని కూతుర్ని రెడీ చేయడానికి కంగారు పడుతున్నారు శారద. జడ వేస్తూ ఉంటే రోజులాగి అలవాటుగా అటు ఇటు కదులుతూ ఉన్న కీర్తి తలపై ఒకటిచ్చి తన రోజువారీ కోటను ఇచ్చేశారు. కుదురుగా కూర్చోవే, జడ వేసేటప్పుడు కదలవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవు నువ్వు. అసలే అబ్బాయి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అని చెప్పి ఎలాగో కష్టపడి జడ వేసేసి ముందుకు వచ్చి మొట్టికాయ తిని అలిగి కూర్చున్న కీర్తిని చూసి నవ్వుకొని, బంగారు బొమ్మలాగా ఉన్నావు నా తల్లి అని రెండు చేతులతో మెటికలు విరిచి దిష్టి తీశారు. హా, ఇది తూచు. ఇందాకేమో విసుక్కొని కొట్టి ఇప్పుడేమో ముద్దాడుతున్నావు. అసలు రోజు ఈ జడ వేసుకోవాలని రూల్ ఎవరు పెట్టారో కానీ మా తలలు బొప్పి కడుతున్నాయి. చక్కగా ఏ పోనీటైల్ను వేసుకుంటే పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయి వెనక్కి వెళ్ళిపోతాడా ఏంటి అని రుసరుసలాడింది కీర్తి. ఊరుకోవే పిల్ల, పెళ్లికి ముందు మీ అమ్మ కూడా జడ వేసుకోవాలంటే ఎన్ని తిప్పలు పెట్టేది. ఇప్పుడు నీకు రోజు జడ వేయటం లేదు. పిల్లలు ఎలా ఉంటే బాగుంటారని అమ్మకు తెలియదు. రేపు నీ పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళని తయారు చేసేటప్పుడు నీకే తెలుస్తుంది అది ఎంత ఇష్టంగా చేసే కష్టమైన పనో అన్నాడు కీర్తి అమ్మమ్మ. ఏంటి మొట్టికాయలు వేయడమా అని గొనుక్కుంటూ గుమ్మం కేసు చూసి సైలెంట్ అయిపోయింది కీర్తి. బుట్ట బొమ్మల చక్కగా రెడీ ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి ప్రపంచంలో ఉన్న ఆనందమంతా కళ్ళల్లోనే నింపుకొని చూస్తూ ఆ విషయం బయటికి తెలియనివ్వకుండా అల్లుడు గారు వాళ్ళు వచ్చేశారు, అమ్మాయిని తీసుకురండి అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయారు కీర్తి నాన్నగారు. ఆయన అలా వెళ్ళగానే మళ్ళీ తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేసింది కీర్తి. ఏంటి సంగతి, నాన్నగారు అప్పుడే అల్లుడు గారు అని ఫిక్స్ అయిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు తెలియాలి, తెలిసి తీరాలి అని అమ్మమ్మని అడిగింది కీర్తి. నాకేం తెలుసు, మీ నాన్న ఎప్పుడో ఈ సంబంధం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ పెళ్లి చూపులు ఏదో లాంఛనం మాత్రమే. మీ ఇద్దరు ఒకసారి చూసుకొని మాట్లాడుకుంటారు అని ఏర్పాటు చేశాడు మీ నాన్న. అబ్బాయి చాలా మంచోడు, కుటుంబం చాలా మంచిది, నీకు మంచి ఈడుజోడు అవుతాడే పిల్ల అని కీర్తి బుగ్గలు గిచ్చిందమ్మమ్మ. ఇంతలో కాఫీ ట్రేతో వంటింట్లోకి వచ్చిన శారద గారు కీర్తికి ఆ ట్రే అప్పగించి తను వెంటబెట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఏమైనా మాట్లాడుకుంటారేమో అని వాళ్ళిద్దరినీ గార్డెన్లో ఖాళీ ప్లేస్లో కుర్చీలు వేసి రెడీ చేసిన ప్లేస్కి పంపి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. కీర్తి ఏదైనా మాట్లాడుతుందని రెండు కళ్ళు ప్లస్ స్టైల్ కోసం పెట్టుకున్న రిబల్ గ్లాసెస్తో కలిపి 4 కళ్ళతో చూస్తున్న పెళ్లికొడుకు ఎంతసేపటికి కీర్తి నోరు తెరవకపోవటంతో ఏదైనా మాట్లాడండి అంటూ అడిగాడు. నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. నాకు కూడా అమ్మ నాన్న అంటే ఇష్టమే. అమ్మ నాన్నని ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? నాకు అప్పుడే పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్నల్ని వదిలి రావాలని లేదు. మీకు నేను నచ్చలేదని మా నాన్నతో చెప్తారా? కీర్తి మాటలు విని ఆశ్చర్యంతో కూడిన షాక్ వల్ల అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతాడు పెళ్లికొడుకు. వీళ్ళేం మాట్లాడుకున్నారో విని తర్వాత కీర్తిని ఆట పట్టిద్దామని అక్కడే చెట్టు చాటుగా దాక్కుని వీళ్ళ మాటలు వింటున్న కీర్తి స్నేహితురాలు లత. పెళ్లికొడుకు అలా వెళ్ళగానే కోపంగా వచ్చి పెళ్లికొడుకు అప్పటిదాకా నించున్న ప్లేస్లో నించొని నడుం మీద చేతులు పెట్టుకుని కీర్తి వైపు గుడ్లిరిమి మింగేసేలా చూడసాగింది. వెనక్కి తిరిగి మాట్లాడుతున్న కీర్తి ఇవన్నీ పట్టించుకోకుండా పెళ్లికొడుకుని కన్విన్స్ చేయడానికి తను తిప్పలేవో తను పడుతుంది. దాంతో ఒళ్ళుమన్న లత వెనక్కి తిరిగి ఉన్న కీర్తి తల మీద ఒకటి వేసింది. అలా లత మీద చేయి తగలడం ఆలస్యం. కీర్తి సర్రున వెనక్కి తిరగటం, లతని తల మీద చెయ్యి వేసి దబాదబా 4 పిడిగుద్దులు కురిపించటం కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోయాయి. కీర్తి ఇవ్వాలనుకున్న 4 ఇచ్చేశాక లత కేకలు విని, సారీ లత, నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి అమ్మ తప్ప తల మీద ఎవరు చెయ్యి వేసినా నచ్చదని, అందుకే ఎవరో అనుకుని కొట్టేశాను. అయినా నువ్వెందుకున్నావిక్కడ అని అడిగింది. లత ఏడుస్తూ,
వెనక ఎవరు ఉన్నారో చూసుకోకుండా మాట్లాడేస్తూ ఉన్నదే కాక నా వీపు పచ్చడి చేస్తావా, నీ పని అంకుల్తో చెప్తా ఉండు అని లోపలికి పరుగు పెట్టింది. వెళ్ళేది ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి కీర్తి చెయ్యి పట్టుకుని తనతో పాటు లోపలికి లాక్కెళ్ళింది. ఏడుస్తూ లోపలికి వెళ్ళిన లతని చూసిన కీర్తి కుటుంబం, పెళ్లికొడుకు కుటుంబం కంగారు పడ్డారు. ఏమైందమ్మా? కీర్తి కొట్టిందంకుల్. నిన్ను కీర్తి ఎందుకు కొట్టింది లత అంటాడు పెళ్లికొడుకు. హే నువ్వుండరా, ఇక నా సంగతి తేలాలి ముందు. రానా? కీర్తి షాక్ అవుతుంది. అంకుల్, కీర్తి ఏం చేసింది తెలుసా అసలు? ఏం చేసింది? వద్దే, చెప్పొద్దు. లేదు నేను చెప్పాలంకుల్. అసలేం జరిగిందంటే విన్న తర్వాత కీర్తి నాన్నగారు. కీర్తి ఎందుకు చేశావిలా? నాన్నగారు అది. ఇంకేం మాట్లాడకు, ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళి నీ కళ్ళ సైడ్కి ఉన్న కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని అప్పుర్రా. వెళ్ళమని కీర్తి వాళ్ళ నాన్నగారు చెప్పగానే పద పద అంటూ లోపలికి లాక్కుపోయింది లత. లోపలికి వెళ్ళి లెన్స్ పెట్టుకున్నాక ఇప్పుడు చెప్పు, ఎందుకని లెన్స్ పెట్టుకోలేదు? ఎలాగూ ఇష్టం లేదు అని చెప్పేద్దామని ఫిక్స్ అయ్యావు కాబట్టి ఇక చూడనక్కర్లేదనుకున్నావా? పెట్టుకుందామనుకునే లోపే అమ్మ బయటకు తీసుకొచ్చేసింది. మర్చిపోయి ఆంటీ మీదకి నెట్టేసింది. సరే ఇక పద, అబ్బాయిని చూద్దువు. ఎందుకు? ఇందాక చెప్పేశాను కదా ఇష్టం లేదని చెప్పమని. అలా చెప్తే మీ నాన్న మా నాన్న ఇద్దరు కలిసి మా అన్న తాట తీస్తారు. అదేంటి, పెళ్లి కొడుకు తనకి నేను నచ్చలేదని చెప్తే మీ అన్న తాట ఎందుకు తీస్తారు? ఎందుకంటే పెళ్లి కొడుకు మా అన్న శివనే కాబట్టి. ఏంటి? అవును, పెళ్ళయ్యాక నువ్వు వేరే ఊరు ఏం వెళ్ళిపోయి అమ్మ నాన్నలను మిస్ అవ్వనక్కర్లేదు. మా అన్న కూడా ఈ ఊర్లోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇంతలో బయట నుంచి పిలిచారిద్దరిని. కీర్తిలత తొందరగా రండమ్మా, ఇదిగో వస్తున్నాం. ఇద్దరు కిందికి వెళ్తారు. కీర్తి వాళ్ళ అమ్మమ్మగారు అప్పుడే శివతో మాట్లాడుతున్నారు. చూడు బాబు, నువ్వు ఉద్యోగం కోసం వేరే ఊరు మారిపోయే ఆలోచనలేమీ లేవు కదా అని ముందు జాగ్రత్తగా ప్రశ్నించారు. కీర్తికి ఆ ప్రశ్న వినగానే బోలెడు ఎనర్జీ వచ్చేసింది. శివ సమాధానం చెబుతూ, ఉన్న ఊరిని కన్న తల్లిని విడిచి దూరంగా వెళ్ళి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు కదా బామ్మ అని అన్నాడు. చాలా సంతోషం. అమ్మాయి మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. పైకి అలా ఉంటాడే కాని కూతురంటే పంచ ప్రాణాలు మా అల్లుడికి. అందుకే ఏరుకోరి మరీ ఈ ఊర్లోనే సంబంధం వెతికాడు అని బామ్మ ఇంకా ఏదో చెప్తుంది. చుట్టూ ఉన్న అందరూ పెద్దగా నవ్వటంతో చెప్పేది ఆపేసి ఏమిటా అని చూసింది ఆవిడ. అయ్యో అత్తయ్య, మీరు మీ అబ్బాయి దగ్గర ఉండటంతో ఇక్కడ విషయాలేం తెలియదు మీకు. శివ ఈ ఊరని నేను ఈ సంబంధం ఒప్పుకోవటం ఒక కారణమైతే శివ 5 సంవత్సరాల నుండి ఆ అమ్మాయిని ప్రేమించటం, తన కోసం వీళ్ళ కుటుంబం అంతా వచ్చి ఎప్పుడూ మాట్లాడడం అసలైన కారణం అని చెప్పారు కీర్తి వాళ్ళ నాన్నగారు. అవునా అన్నట్టు లత వైపు ఆశ్చర్యంగా చూసింది కీర్తి. అవును, అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను నీ విషయం కీర్తితో చెప్పు అని. మా అన్నగారికి నీ దగ్గరికి వచ్చేసరికి నోట మాటలు వచ్చేవి కాదట. అందుకే దూరం నుంచే వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మేము అదే విషయం మాట్లాడుకుంటూ ఉంటే మా నాన్న విని మా ఫ్యామిలీ అందరితో మీ ఇంటికి వచ్చి పిల్లనిమ్మమని అడిగేశారు అని కీర్తి చూపులను బట్టి సమాధానం చెప్పింది లత. అప్పుడు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? అమ్మాయి ఇంకా చదువుతుంది, తనకి ఇంట్రెస్ట్ ఉన్నంతకాలం చదవనిద్దాం, అయ్యాక తనకి నచ్చితే అప్పుడు ఆలోచిస్తాను అని. కీర్తిని శివని ఇద్దరిని అడిగారు. పెద్దవాళ్ళు ఏం తెలియనట్లు, ఏం కీర్తి నీకు అబ్బాయి నచ్చినట్లేనా అని సిగ్గుపడుతూ తలదించుకుంది కీర్తి. అబ్బాయిని కూడా అడిగారు. నేనప్పుడే పెళ్లి చేసుకోలేను, నాకు ఒక 6 నెలలు సమయం కావాలి అన్నాడు శివ. అదేంటి బాబు, ఇప్పుడు మళ్ళీ సమయం ఎందుకు? నాకేం అర్థం కాలేదు. ఏదైనా సమస్య అని అడిగారు కీర్తి వాళ్ళ నాన్నగారు. అదేం లేదండి, 6 నెలల సమయం కావాలని అడగటానికి కారణం ఏమిటంటే నేను ఒక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను. దానికి ఒక 6 నెలల సమయం అవసరమవుతుంది. అది కనుక విజయవంతంగా పూర్తయితే ఇకెప్పటికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు శివ. సరే బాబు, నీ ఇష్టం. లత వాళ్ళ అన్నయ్యని పక్కకి లాక్కొని వెళ్ళి ఏంటిది? ఏమైందన్నయ్య? తన కోసం 5 సంవత్సరాలు ఎదురు చూశావు, ఇప్పుడు పెళ్లి కుదిరింది అనుకునే సమయంలో ఇదేం పని?
ఆ వ్యాపారం నువ్వు పెళ్లి చేసుకుని మొదలుపెట్టకూడదా? అసలు ఏం ఆలోచిస్తున్నావు? సరిగ్గా చెప్పు. ఇందాక కీర్తన్నది మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావా అని గట్టిగా అడిగింది. శివ లత అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ, కీర్తి నేనెవరో తెలియనట్లుగా మాట్లాడినప్పుడే నాకు విషయం అర్థమైంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కీర్తి తనకు తెలియకుండానే నన్ను అడిగిన తన మొట్టమొదటి కోరిక తీర్చడం కోసం. తను నిన్ను ఏమడిగింది? ఇందాక తనేం చెప్పిందో విన్నావుగా. తనకి అమ్మానాన్నలను విడిచి రావటం ఇష్టం లేదని చెప్పింది. అంటే ఇప్పుడు తన కోసం ఇల్లరికం వెళ్తావా? కాదు, తన ఇంటి ముందు ఉన్న బిల్డింగ్ కొందామని అనుకున్నాను. బాబోయ్, అది 5 కోట్ల వరకు ఉంటుందట కదా. మొన్ననే ఆ శ్రద్ధ వాళ్ళ అన్నయ్య ఎవరికో చెప్తుంటే విన్నాను. అవును, అందుకే 6 నెలల సమయం అడిగింది. ఈలోపు ఆ డబ్బు సంపాదించేస్తాను. కాని కీర్తి వాళ్ళ నాన్నగారు నీతో ఏదో ఒక వ్యాపారం కాని ఉద్యోగం కాని లేకుండా ఏ ధైర్యంతో నీకు ఆ అమ్మాయినివ్వాలి అని అడిగినందుకు 2 సంవత్సరాలు కష్టపడి 50 లక్షలు సంపాదించావు. మరిప్పుడు 6 నెలల్లో అంత డబ్బు ఎలా సంపాదిస్తావు? ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. ఇంతకుముందు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తే చాలనుకునేవాణ్ణి. కీర్తి కోసం ఏడాదికి 25 లక్షలు సంపాదించే చిన్న వ్యాపారవేత్తగా ఎదిగాను. ఇప్పుడు అదే ప్రేమ కోసం ఇప్పటిదాకా సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి కష్టపడతాను. ఇది నా ప్రేమకు పరీక్ష. మరొక విషయం, ఈ విషయాలేవి కీర్తికి తెలియనివ్వకు. అదేంటి, ఎందుకురా? తన కోసం ఇదంతా చేస్తున్నావని తనకు తెలియాలి కదా. నేను తన కోసం ఏదో చేస్తున్నానని తనని ఇష్టపడితే అది నా ప్రేమ గెలుపు ఎలా అవుతుంది? తను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అందుకే ఈ 6 నెలల్లో నా తంటాలేవో నేను పడి కీర్తి చేతాం ఆ 3 ముక్కలు చెప్పించుకుంటా. నువ్వు మధ్యలో దూరి మొత్తం చెడగొట్టకు అన్నాడు శివ. ఎంత మాటన్నావురా అన్నయ్యా? నీకోసం కష్టపడి ఇంత చేస్తే ఇప్పుడు నన్ను కూరల్లో కరివేపాకులా తీసి పడేస్తావా? అంతేలే, నాకు టైం వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. అప్పుడు విషయం అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు లోపలికి పద. విషయమేంటో అర్థం కాక ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. సరే పద. ఏమైంది బాబూ? ఏం లేదు మామయ్య గారు, ఇక మేము వెళ్ళి వస్తాం. కీర్తికి తన మాటల వల్ల బాధపడి అలా వెళ్ళిపోతున్నారని సందేహం వచ్చింది. విషయం తెలిసే ముందు వరకు ఏదో ఒక రకంగా పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఇప్పుడు ఎందుకో మనసు కుదురుగా లేదు. తన మాటల వల్ల అతను బాధపడి పెళ్లి వద్దంటే అప్పుడు అందరికీ నచ్చిన సంబంధం తన వల్లే తప్పిందని, అమ్మ నాన్న ఎదురుగా ఉండే అవకాశం పోతుందని, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితురాలైన లతతో విభేదాలు వస్తాయని భయపడ్డం మొదలుపెట్టింది. ఇవన్నీ పక్కన పెడితే తండ్రి తెచ్చిన సంబంధమే తన్ని ఎప్పటినుంచో ప్రేమించడం తెలిసి చాలా ఆశ్చర్యంగా, ఏదో తెలియని సంతోషంగా కూడా ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్తూ కీర్తిని చూసిన శివ తన మనసులోని భావాలను అర్థం చేసుకున్నాడేమో. పక్కనే ఉన్న లతతో చిన్నగా ఏదో చెప్పి తల్లిదండ్రులతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయాడు. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని ఇంట్లో ఎవరికి వాళ్ళు కొంచెం కుదురుకున్నారు. అప్పుడే మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది లత. తనకు అలవాటు కావటంతో నేరుగా కీర్తి గదిలోకి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూసేసరికి శివ చెప్పినట్టుగానే కీర్తి ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. నీ గెస్సింగ్ కరెక్టేరా అన్నయ్యా అని మనసులో అనుకుంటూ వెళ్ళి కీర్తి భుజం మీద చేయి వేసింది. ఉలిక్కి పడి చూసి అప్పుడే మళ్ళీ వచ్చింది ఏంటా అని చూస్తున్న కీర్తితో, ఏంటి వదినమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా అని అడిగింది. వదినమ్మ, పిలుపు మారిందేంటే? అంతేగా మరి, మా అన్నయ్యం చేసుకుంటే అదేగా నీ పిలవాల్సింది. అంటే మరి మీ అన్నయ్య మా వాళ్ళడిగినప్పుడు సమయం కావాలి అని వెళ్ళిపోయాడుగా. అవునా, ఏం చేస్తాడు మరి? ఇంతకుముందు మాట్లాడినప్పుడు తమరేం చెప్పారో మర్చిపోయావా? నీకోసమే అలా చెప్పాడు. కానీ ఆ వచ్చింది మీ అన్నయ్యని, తను నన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడని నాకు తెలియదుగా. ఇప్పుడు తెలిసిందిగా. ఏం చేద్దామనుకున్నావు మరి అడిగింది లత. ఏముంది, ఇన్నాళ్ళుగా నా పర్మిషన్ లేకుండా నన్ను ప్రేమించినందుకు పనిష్మెంట్ ఇస్తాను అంది కీర్తి. ఏంటి? అవును, లేకపోతే నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో దయ్యాన్ని చూసినట్లు పారిపోతాడా? అందుకే ఈ 6 నెలలు మీ అన్నయ్య కనపడకుండా వేరే ఊరు వెళ్ళి జాబ్ చేద్దాం. నువ్వు వెళ్తావు సరే,
నేనెందుకు మధ్యలో? ఆ ఇన్నాళ్ళు మీ అన్నయ్య గురించి తెలిసి కూడా నాకు చెప్పనందుకు నీకు పనిష్మెంట్ ఉండాలిగా. అది కాదు కీర్తి, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఇంట్లో నన్ను పంపడానికి ఒప్పుకుంటారా? ఏ ఎందుకు ఒప్పుకోరు? ఇందాక తెలిసింది కదా మా నాన్నకు నేనంటే ఎంత ఇష్టమో. అది నేను చూసుకుంటా, మరి నీ సంగతేంటి? మా అమ్మ నాన్న ఏమనరు కానీ ఈ విషయం వాడికి తెలిస్తే ఆలోక్ ఎంత ఫీల్ అవుతాడు. మనం ఊరెళ్ళి జాబ్ చేస్తే మీ అన్న శివ ఫీల్ అవ్వాలి కానీ ఎప్పుడు శివకి తోకలా ఉండే మా పెద్దమ్మ కొడుకు అల్లోకు అన్న ఎందుకు ఫీల్ అవుతాడు? ఆ అది అది ఆ నేనన్నది అలోక్ విలోక్ కాదు, ఆ లోపు. మనం ఊరెళ్తే మళ్ళీ మనం వచ్చేదాకా ఆ లోపు అంటే ఈ 6 నెలల కాలంలో ఎంత ఫీల్ అవుతాడో అంటున్నా. అవునా, నేనింక నువ్వు మా ఆలోక్ అన్నకి లైన్ వేస్తున్నావేమో ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అమ్మో, జాగ్రత్తగా మాట్లాడి విషం రాబట్టేలా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి ఎస్కేపు. సర్లే ఇక వెళ్తాను, మా ఇంట్లో బోల్డు పనులు ఉన్నాయి. హా అలాగే. లత నేరుగా శివ ఆఫీస్కి వెళ్ళి కంగారుగా అక్కడంతా శివ కోసం వెతకసాగింది. అన్ని చోట్ల వెతుకుతూ ఒక క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే లోపల నుంచి కూడా ఎవరో డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ తట్టుకొని కింద పడింది. ఎదురుగా ఉన్న వ్యక్తి నవ్వు ఆపుకుంటూ, ఏంటి మేడం గారికి కాబోయే పతిదేవుడికి పాదపూజ ఇప్పటినుంచే చెయ్యాలనిపించిందా? అంత కంగారుగా వచ్చి కాళ్ళ మీద పడ్డావు. సర్లే చేసుకో, నీ ముచ్చట కాదనడమెందుకు అని అన్నాడు. ఆ మాటలన్నా 2 సెకండ్లు పూర్తవ్వకుండా ఆ వ్యక్తి ఆ అని అరుస్తూ గబాల్న వెనక్కు దూకి సోఫాలో సెటిల్ అయ్యి కాలు పట్టుకుని పాదంని చూసుకుంటూ, అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకిదేం అలవాటే? కోపం వస్తే అలా ఏర్పిన్తో పొడుస్తావా? నీ దెబ్బకి అలోక్ అని ఎంత ముద్దుగా మా అమ్మ నాన్న పెట్టిన పేరు సార్థకమై పిన్ గట్టిగా గుచ్చుకుంటే అన్ని లోకాలకు వెళ్ళేలా ఉన్నాను అని అన్నాడు. లత ఏడుపు మొహం పెట్టి, గట్టిగా గుచ్చుకుందా? నొప్పి వస్తుందా అని అడిగింది. పిన్తో గుచ్చితే నొప్పి రాక నవ్వు వస్తుందా అని ఆలోక్ కూడా మొహం కోపంగా పెట్టి అడిగాడు. లత వెంటనే కిందికి వంగి చేతిలో ఉన్న హెయిర్ పిన్తో ఆలోక్ని గుచ్చిన చోట తన పాదానికి కూడా గాయం చేసుకోబోతూ ఉంటే ఆలోక్ వేగంగా వచ్చి ఆపాడు. ఏంటి ఈ పని అని కోప్పడ్డాడు ఆలోక్. నా వల్ల నువ్వు బాధపడితే నాకింకా బాధ ఆలోకు. పిచ్చి లత, నువ్వు నా కాలు మీద ఆ పిన్ గుచ్చితే కాలుకే నొప్పి, నీ కాలు గాయమైతే అది నా ఈ చిట్టి గుండెకు నొప్పి. ఆలోక్, లత, ఆలోక్, లత, ఒరేయ్ ఆలోక్గా, ఏంటి వాయిస్లో బేస్ మారింది? బేస్ మారటం ఏంట్రా బండ సచ్చినోడా? ఆ బండకాళ్లతో నా కాలు తొక్కి పచ్చడి చేస్తున్నావు జరుగు. ఇంతకీ ఇంత కంగారు దేనికి? అరేరే, ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఏంటది? కీర్తి 6 నెలల పాటు వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేస్తుందట. అది తన ఇష్టం, మీ అన్నయ్య చూసుకుంటాలే. అవునా, తనతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తుందట. ఏంటి, నువ్వెందుకు ఒప్పుకున్నావు? నేనేమైపోవాలి? అది నా ఇష్టం, నీకెందుకు? ఓర్ నాయనో, నువ్విలా వచ్చావా, ఇప్పుడేం చేయాలి? అది అలా అడిగావు బాగుంది. ఎలాగైనా ఈ 6 నెలలు మా అన్నయ్య వదిన ఒకే చోట ఉండాలి. అంతేనా? చాలా ఈజీ. మీరిద్దరూ, మీ అన్నయ్య ఇంకా నేను హైదరాబాద్లో స్టార్ట్ చేయబోయే మన కొత్త కంపెనీని ఎస్కే సొల్యూషన్స్లో జాబ్కి అప్లై చేయండి. అది మనదేనని కీర్తికి చెప్పకుండా మేనేజ్ చేయి. హా, ఈ ప్లాన్ కూడా బాగానే ఉంది. మొత్తానికి నీకు కూడా బుర్ర ఉందని నిరూపించుకున్నావు అని ఆలోక్ని ఉడికించింది లత. అంటే ఏంటి, ఇప్పటిదాకా ఆ విషయం తెలియలేదా నీకు? ఎంత బుర్ర ఉంటే ఏం లాభం? మన విషయం మీ ఇంట్లోనా, మా ఇంట్లోనే చెప్పడానికి మాత్రం పనికిరావా తెలివితేరలు? నేను ఈ విషయం చెప్పడానికి మీ ఇంటికి వస్తే మీ అన్నయ్య మా కీర్తిని చూడ్డానికి నన్ను ఒక్క నిమిషం కూడా అక్కడ ఉంచకుండా వెంటనే మా ఇంటికి లాక్కొని వచ్చి టెర్రస్ మీద కూర్చోపెట్టేవాడు. ఇంతలో సడన్గా శివ ఆలోక్ కోసం అక్కడికి వచ్చాడు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అది అది హా, నీ గురించి ఆఫీస్ అంతా వెతుకుతున్నానన్నయ్యా. అవునా, మరిక్కడ ఎందుకున్నావు? కీర్తి నిన్ను ఏడిపిద్దామని ఈ 6 నెలలు వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసే ప్లాన్లో ఉందట. అది చెప్పడానికి వచ్చింది. నువ్వు లేకపోయేసరికి నాకు చెబుతుంది అని చెప్పాడు ఆలోక్. ఆహా, తమరు
ఏం ఐడియా ఇచ్చారు సెలవిస్తారా? ఏముంది, మన కొత్త ఆఫీసులో ఇద్దరిని జాయిన్ అవ్వమన్నాను. అప్పుడు ఈ 6 నెలలు మీ ఇద్దరు మా ముందే ఉంటారు కదా అని చెప్పాను. లేదన్నయ్యా, ఆలోక్ అబద్ధం చెప్తున్నాడు. తను నన్ను ప్రేమిస్తున్నాడట. పెళ్లి చేసుకుందాం, మీ అన్నయ్యని ఒప్పించు అంటున్నాడు. ఇరికించేసింది అది కాస్తివా, నీకు ముందే చెప్దామని అనుకున్నాను. సమయం సందర్భం కలిసి రాలేదు. శివ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వక ఏం చేయమంటావు? నువ్వు లతతో నీ ప్రేమ సంగతి చెప్పినప్పుడే నాకు మీ సంగతి తెలుసు. అప్పుడే లత నాకు మొత్తం చెప్పింది అని చెప్పాడు శివ. ఏంటి? అవును, ఇప్పుడు కూడా కీర్తి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న విషయం కూడా ముందు నాకే చెప్పాకే నీ మన కొత్త ఆఫీసులో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, నేను చూసుకుంటాను అని చెప్పాకే నీ దగ్గరకు వచ్చింది. లత వైపు తల తిప్పి గుర్రుగా చూసారా ఆలోకం. ఏం తెలియనట్లు తల పైకి పెట్టి పైన బుక్స్ ర్యాక్లో ఉన్న బుక్స్ని లెక్క పెట్టినట్టు యాక్షన్ చేస్తుంది లత. ఏం తెలియనట్లు ఇద్దరు భలే మేనేజ్ చేశారు. ఇప్పుడు కాదు, రేపు మా కీర్తి వచ్చాక చెప్తాం ఈ సంగతి. ఆలోక్ మైండ్ వాయిస్. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, కానీ ముందు నీ తొక్కలో మైండ్ వాయిస్ ఆపి వీళ్ళ జాబ్ సంగతి చూడు. కొంప తీసి పైకి అనేసానా? కీర్తిలత ఇద్దరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మేనేజర్కి ముందుగా విషయం చెప్పి ఉంచడంతో వీళ్ళిద్దరికీ ఇంటర్వ్యూ చేసే పని అతడు తీసుకున్నాడు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక జాబ్ కన్ఫామ్ అయిందనిపించుకొని జాయిన్ డేట్ తీసుకుని బయటికి వచ్చేశారు. ఇల్లు వెతకడం కోసం బయలుదేరిన ఇద్దరికి ఆఫీస్ పక్కనే ఒక ఇల్లు టూలెట్ బోర్డు పెట్టి ఉండటంతో వెళ్ళి అడిగారు. మేం కూడా మొన్ననే రెంట్కి వచ్చామమ్మా, ఓనర్స్ పైన ఉంటారు. ఆ పైన 2nd ఫ్లోర్ రెంట్కి ఉంది. అమ్మో, 2nd ఫ్లోరా? వద్దులే కీర్తి, ఇంకొక చోట చూద్దాం పదా అని వెళ్తున్న లతను ఆపి, అద్దె ఇల్లు వెతకడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్కే టైం అంతా సరిపోతుంది. పక్కనే ఉన్నది వదిలేసి ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవటం ఎందుకు, ఇక్కడే దిగుదాం అని లతనొప్పించి ఇల్లు చూపించమంది కీర్తి. గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఉండే ఆ పెద్దావిడ తాళాలు తీసుకుని వచ్చి ఇల్లు చూపించడానికి పైకి దారి తీసింది. ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే కమ్మని సువాసనల పూల పరిమళాలు వెదజల్లే రకరకాల మొక్కలతో చిన్నపాటి గార్డెన్నే ఉంది అక్కడ. ఆ దృశ్యానికి, ఆ సువాసనకి మైమరిచిపోయి అక్కడే ఒక క్షణం ఉండిపోయింది కీర్తి. రండమ్మ, అక్కడే ఉండిపోయారు, మనం చూడవలసింది పై ఫ్లోర్ అని ఆ పెద్దవాడు అండంతో చూపు మరల్చి ముందుకు కదిలారు. 2nd ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణం చూసి షాక్ అయ్యారిద్దరు. కీర్తి తన ఇంటి దగ్గర ఏ రకాల మొక్కలైతే ఎంతో ఇష్టంగా పెంచుతుందో అవి అన్నీ ఇక్కడ కూడా అలాగే అదే స్థానంలో పెట్టి ఉన్నాయి. ఆశ్చర్యంగా లోపలికి వెళ్తున్న కీర్తితో, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, లోపల ఫర్నిచర్ కూడా ఉంది, అది మీరు వాడుకోవచ్చు అని చెప్పింది ఆ పెద్దావిడ. అనుకోకుండా కుడికాలు లోపల పెట్టి లోపలికి వెళ్ళిన కీర్తి అచ్చం తన ఇంట్లో లాగే మొత్తం సర్ది పెట్టిన ఫర్నిచర్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయింది. హాల్, కిచెన్ చూశాక అక్కడ ఉన్న గదిలోకి వెళ్ళి చూసిన కీర్తి ముఖంలో చిన్నగా చిరునవ్వు చేరింది. గదిలో ఒక బోర్డుపై రెపరెపలాడుతూ ఉన్న చార్ట్ మీద తన పెయింటింగ్, ఆ కింద ఉన్న పేరు చూసి ఆ నవ్వుతో పాటు కీర్తి పెదవుల వెంట శివ అనే పేరు అప్రయత్నంగా వచ్చేసింది. కీర్తి నోటి నుంచి శివ పేరు విన్న లత నోరు తెరిచి చూస్తుంటే, ఇదంతా మీ ప్లానే కదా అని అడిగింది కీర్తి. ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న లత చెయ్యి పట్టుకుని పద అని బయటకు లాక్కుపోతున్న కీర్తి గుమ్మం దాటుకొని పోతూ ఉంటే గుమ్మానికి అడ్డుగా నిలబడ్డ 6 అడుగుల మనిషిని తట్టుకుని లత చెయ్యి వదిలేసింది. కీర్తి లాక్కొచ్చి వదిలేసిన వేగానికి లత ఆ 6 అడుగుల మనిషి పక్కన ఉన్న 5.5 అడుగుల మనిషికి డాష్ ఇవ్వటంతో ఇద్దరు కింద పడ్డారు. చంపేసిందిరా బాబోయ్, నాకింకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, అప్పుడే నడ్డి విరగ్గొట్టి పడేసింది రాక్షసి అని దీర్ఘాలు తీస్తున్న అలోక్కి కోపం వచ్చినప్పుడు తను వాడే హెయిర్ పిన్తో సన్మాన కార్యక్రమం పూర్తి చేసి పైకి లేచింది లత. రాక్షసి అని గొనుక్కుంటూ పైకి లేచిన ఆలోక్ కీర్తి వైపు చూసి షాక్ అయి లతను చూడమని సైగ చేశాడు. అక్కడ సన్నివేశం చూసిన లత రబ్నే బనాది జోడి మూవీలో షారుఖ్ ఖాన్ అనుష్కలను చూసిన ఫీల్తో
తెగ సంబరపడిపోయింది. అసలేమైందంటే కీర్తి వచ్చిన స్పీడ్కి ఎదురుగా అప్పుడే లోపలికి వస్తున్న శివకి డాష్ ఇచ్చింది. సాధారణంగా అలాంటి టైంలో ఒకళ్ళు పడిపోతూ ఉంటారు, ఇంకొకళ్ళు పట్టుకుంటారు కదా. ఇక్కడ అదే జరిగింది. కానీ రివర్స్లో రొటీన్కి భిన్నంగా కీర్తి శివని పడిపోకుండా పట్టుకోవడం చూసి సినిమాలో హీరో హీరోయిన్స్ని దగ్గర నుంచి చూసిన ఫీల్తో నోరెళ్లబెట్టి చూస్తూ మనసులో పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసింది లత. ఇంతలో కింద పోర్షన్లో పెద్దావిడ లోపల నుంచి వస్తూ ఏమైందిరా, ఆ కేకలేంటి అంటూ అడుగుతూ రావటంతో ఆ శబ్దానికి తేరుకొని సరిగ్గా నిలబడ్డారిద్దరు. శివ ఆలోక్ని చూసి వచ్చారా బాబు, ఈ పిల్లలు ఇల్లు రెంట్కి కావాలంటేను దగ్గరుండి చూపిస్తున్నాను, మీరు వచ్చారు కదా, మిగిలిన విషయాలు మీరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. పద వెళ్దాం అని లతను తీసుకువెళ్తున్న కీర్తిని చెయ్యి పట్టుకుని ఆపాడు శివ. ఎందుకని నాకు దూరంగా ఉండాలనుకున్నావు? నేను నీకు ముందే చెప్పకపోవటం నీ కోపం తెప్పించి ఉండవచ్చు, కానీ నేను చెప్పేది కూడా విను అని ఇంకా చెప్పబోతున్న శివకి ఆప్మని చేయి చూపించింది కీర్తి. చూడండి శివ, మీరు నన్ను ప్రేమించిన విషయం చెప్పలేకపోవడానికి మీకెన్నో కారణాలు ఉండవచ్చు. నీ మాత్రం మీ గురించి పూర్తిగా తెలియగానే మీ ప్రేమలో పడిపోయాను. నేను మీకు దూరంగా ఉండాలి అనుకోవడానికి అసలు కారణం కోపం కాదు. మీరు 6 నెలలు సమయం అడిగినది ఏదో పెద్ద కారణంగా అని అర్థమైంది. ఈ సమయంలో మీకెదురుగా ఉంటే మీరు దానిపై దృష్టి తగ్గించి ఆ పన్ని నిర్లక్ష్యం చేస్తారేమో అనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే నీకు మా అన్నయ్య మీద కోపం లేదా అడిగింది లత. నేనింత ఓపెన్గా చెప్పినా ముందు మీ అన్నయ్య కాకుండా నువ్వు మాట్లాడుతున్నావు చూడు, ఇప్పుడు వస్తుంది కోపం. నవ్వుకున్నాడు శివ. ఆలోక్ లత ఇద్దరి వైపు చూసి పాకెట్లోంచి ఒక చిన్న కవర్ తీసి కీర్తి చేతిలో పెట్టి కింద తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏంటో అని ఆసక్తిగా ఓపెన్ చేసి చూస్తే ఆ ఇంటికి ఇంకా ఆఫీస్కి చెందిన ఐడి కార్డు ఉన్నాయి. అంటే ఆఫీస్ కూడా? అవును, ఆఫీస్ కూడా మా అన్నయ్యదే. ఇవన్నీ చెప్పకుండా నా దగ్గర దాస్తావా నిన్ను అని లత వెనుక పడింది కీర్తి. హమ్మయ్య, నేను సేఫ్ అనుకుంటూ ఆలోక్ కూడా కిందికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆలోక్ ఆఫీస్కి రెడీ. వీళ్ళింకా రెడీ అయ్యారో లేదో అనుకుంటూ పైకి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లు లాక్ చేసి ఉంది. శివకి చెప్పాలని కంగారుగా కిందికి వచ్చి చూస్తే అప్పటికే శివ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెంటనే శివని కలిసి చెప్పాలని ఆఫీస్కి వెళ్ళిన ఆలోక్కి వాళ్ళ క్యాబిన్ల దగ్గర కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకున్న కీర్తి లత కనపడి కొంచెం రిలీఫ్ వచ్చి శివని కలిసి విషయం చెప్పాడు. మీ చెల్లి టైమింగ్ గురించి తెలిసి కూడా అలా ఎందుకు కంగారు పడ్డావురా? సరిగ్గా 1 నిమిషం కూడా తేడా లేకుండా కరెక్ట్ టైంకి తను ఆఫీస్లో అడుగుపెట్టింది. మా చెల్లి టైమింగ్ ఎంత బాగా ఫాలో అవుతుందని నీకు తెలుసు, మీ చెల్లి టైమింగ్ ఇంకా బాగా తెలుసు. అదే కదా నా భయం అని గొనుక్కున్నాడు అలోకు. సరే, మీటింగ్ టైం అయింది, అందర్నీ మీటింగ్ హాల్లోకి రమ్మని చెప్పు అని మీటింగ్ హాల్కి బయలుదేరారు శివ. స్టాఫ్ అంతా మీటింగ్ హాల్లో అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్న అందరినీ చూసి మాట్లాడడం మొదలుపెట్టాడు శివ. మై డియర్ స్టాఫ్, మీరంతా ఈ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యారు. మన కంపెనీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ చిన్న కంపెనీగా ఉన్న మా ఎస్కే సొల్యూషన్స్కి ఒక ప్రముఖ నేషనల్ ఆన్లైన్ వీడియో కోచింగ్ వెబ్సైట్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళు కొత్తగా రెడీ చేస్తున్న ఆన్లైన్ కోచింగ్ యాప్కి ఇంటర్ఫేస్ని రెడీ చేయమని మమ్మల్ని అడిగారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళని ఎంచుకున్నాము. మీరు కష్టపడి మీ సపోర్ట్ని నాకు అందజేస్తే ఈ కొత్త కంపెనీ కూడా నెంబర్ 1గా నిలబడుతుంది. థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. శివ మాట్లాడుతున్నంతసేపు అతన్నే చూస్తూ ఉన్న కీర్తి అతను వచ్చి కూర్చునగానే పక్కనే ఉన్న వాటర్ అందించి నవ్వుతూ తను కూడా తన ప్లేస్లో కూర్చుంది. మీటింగ్ అయిన తర్వాత మిగిలిన వర్క్ చూసుకొని ఇంటికి వెళ్ళారు నలుగురు. అందరికీ చాలా ఆకలిగా ఉంది. తొందరగా వంట చేసుకొని తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకొని చూస్తే పాపం మరేమో పై పోర్షన్లో గ్యాస్ అయిపోయింది, కింద పోర్షన్లో కూరగాయలు అయిపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దావిడ బంధువుల ఇంట్లో పెళ్లి అంటే ఊరు వెళ్ళింది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలనుకున్న అలోక్ను ఆపి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి కీర్తి లతను ఇద్దరిని కూడా బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాము రమ్మన్నాడు శివ.
ఎప్పటినుంచో రెస్టారెంట్కి వెళ్ళి 2 ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీంలు లాగించాలి అని ఆశపడిన లత ఎగిరి గంతేసి బయలుదేరింది. నలుగురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుని వెయిటర్ కోసం చూస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వీళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం మీరు అని చెబుతూ ఉండగా, హా రావయ్యా అబ్బాయి, ఇందాకటి నుంచి నీకోసమే చూస్తున్నాము. ఇంతసేపు వెయిట్ చేయించడం అస్సలు బాగోలేదు. ఇప్పుడైనా ఆర్డర్ తీసుకుని వెంటనే ఫుడ్ తెచ్చిపెట్టు. అయ్యో మేడం నేను అదే లేవయ్యా, పాపం నువ్వు వేరే టేబుల్ దగ్గర బిజీ అని నాకు అర్థమైందిలే. నేనేమి మీ మేనేజర్కి కంప్లైంట్ చేయనులేం. ముందు ఆర్డర్ తీసుకో. చెప్పేది వినండమ్మా. హా చెప్తున్నా రాసుకో. 2 ప్లేట్ల పూరి ఇంకా పూరి కూర, 2 ప్లేట్ల మసాలా దోశ, 2 ప్లేట్ల ఊతప్పం, 2 ప్లేట్ల ఉప్మా పెసరట్టు, 2 ప్లేట్ల వెజిటేబుల్ బిర్యానీ, 2 ప్లేట్ల గులాబ్ జామ్, 2 ప్లేట్ల కర్డ్ రైస్, చివరిగా తప్పనిసరిగా 2 ప్లేట్ల ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీం. వెళ్ళు ఫాస్ట్గా తెచ్చేయి. అన్నీ 2 చొప్పున చెప్పిందంటే ఒక్కో ప్లేటు ఇద్దరు చెరిసగం షేర్ చేసుకుందామని అనుకుంటుందే ఏమో నా డార్లింగ్. ఏంటి మీరెవ్వరు తినరా అంటుంది లత. ఆర్డర్ చెప్పావుగా తిందాము అంటాడు ఆలోక్. హలో అవన్నీ నా ఒక్కదానికే, మీకు కావాల్సినవి మీరు చెప్పుకోండి అంటుంది లత. ఆ వ్యక్తితో ఆలోక్ సరే మాకొక్కో ప్లేటు కర్డ్ రైస్ తీసుకురా. ఆ వ్యక్తి అలాగే నిల్చున్నాడు. ఏంటయ్యా అలా నిల్చొని చూస్తున్నావు అంటాడు ఆలోక్. ఇప్పుడే తెస్తాను సార్ అంటాడు ఆ వ్యక్తి. 2 నిమిషాల్లో వాళ్ళ ఆర్డర్ టేబుల్ మీదకి వచ్చింది. లత సూపర్ ఫాస్ట్గా తినడం చూసి ఆలోక్ తినడం మానేసి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటే ఈ లోకంతో సంబంధం లేకుండా కళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కర్డ్ రైస్ని ఖాళీ చేస్తున్నారు కీర్తిశివ. కీర్తిశివ ఇద్దరు మాత్రం ఏం పట్టించుకోకుండా కళ్ళు పలికే ప్రేమ పలుకులను వింటూ వేడివేడి పెరుగన్నం తింటూ ఒకరినొకరు కళ్ళల్లో నిలుపుకుంటూ ఆ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. లత అలోక్ ఇద్దరు కూడా తిన్నం పూర్తయ్యాక బిల్ రావటంతో అందులో అమౌంట్ చూసిన అలోక్ షాక్ అవుతాడు. అందులో బిల్ అమౌంట్ బదులుగా కీప్ స్మైల్ ఆల్వేస్ అని రాసి ఉంది. అది చూసి తికమక పడ్డ అలోక్ తిన్నగా రెస్టారెంట్ మేనేజర్ వద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. మేనేజర్ చెప్పింది ఏమిటంటే ఆ రెస్టారెంట్ ఓనర్ ఇప్పుడే అక్కడికి వచ్చాడని. వస్తూనే ఆలోక్ వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడి వెంటనే కుక్స్ అందరినీ హడావిడి పెట్టి అన్ని ఐటమ్స్ చేయించి తానే స్వయంగా సర్వ్ చేశాడు అని. అంటే ఇందాక నేను లత ఆర్డర్ చెప్పి ఫుడ్ తెప్పించుకున్నది వెయిటర్ కాదా అనుకున్నాడు ఆలోక్. ఆలోక్ వెళ్ళి విషయం కీర్తి శివ ఇద్దరికి చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన ముందు నుంచి ఏదో చెప్పాలి అని ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈ మహాతల్లి చెప్పనిస్తేగా ఈవిడ వాలకం చూసి నాకు భవిష్యత్తులో మనస్ఫూర్తిగా నవ్వే అవకాశం ఉండదు అని ముందే కనిపెట్టి కీ స్మైల్ ఆల్వేస్ అని స్లిప్ పంపాడు. ఆయనెంత గొప్పవాడు అని అందరి వైపు చూశాడు. పదకీర్తి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఎందుకు మనకు వెయిటర్గా మారాడో, బిల్ ఎందుకు తీసుకోలేదో తెలుసుకుందామని కంగారు పడ్డాడు శివ. సరిగ్గా అప్పుడే మళ్ళీ లోపల్లోంచి బయటకు వచ్చాడు ఆయన. ఆయన్ని చూడగానే ఆశ్చర్యపోయారు కీర్తి శివ. మీరా అని ఇద్దరు ఒకేసారి అని ఒకరి ముఖం ఒకరు చూసుకుని సైలెంట్ అయ్యారు. అవును నేనే బాబు. 5 సంవత్సరాలకు ముందు నా కోడలు పురిటి నొప్పులు పడుతూ ఉంటే హాస్పిటల్కు తీసుకుపోయే సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే చేతుల మీద హాస్పిటల్కు తీసుకొచ్చి ఒక తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడావు గుర్తుందా బాబు? అప్పుడు పుట్టిన పాప పేరు మీద ప్రారంభించిందే ఈ రెస్టారెంట్. ఆ రోజు ఆ పని చేసింది మీరా అడిగింది కీర్తి. అవును అనుకోకుండా పని మీద ఈ ఊరు వస్తే ఈ సంఘటన ఎదురైంది. ఇంతకు వీళ్ళు నీకెలా తెలుసు అడిగాడు శివ. అది నేను చెప్తాను బాబు. ఆ రోజు మా డ్రైవర్ రాకపోతే ఇంట్లో ఎవరికి డ్రైవింగ్ రాక నా భార్య తెలిసిన అందరినీ సహాయం చేయమని అడుగుతూ ఉంటే పరీక్షల కోసం ఈ ఊరు వచ్చిన ఈ అమ్మాయి అది మానుకుని వచ్చి మరి నా కోడల్ని కాపాడింది. ఆ రోజు ఆ కార్ డ్రైవ్ చేసిన అమ్మాయి నువ్వా అడిగాడు శివ. ఆ రోజు డాక్టర్స్తో ఇంకా హాస్పిటల్లో డబ్బులు కట్టవలసిన చోట మీరు వాళ్ళని మీ మాటల గారడితో ఒప్పించి ముందుగా వెంటనే జాయిన్ చేసుకునే ఏర్పాట్లు చేయించడం చేసిన పద్ధతి చూసి
మిమ్మల్ని చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు అని అనుకోకుండా ఉండలేకపోయాను అని చెప్పింది కీర్తి. ఆ రోజు ట్రాఫిక్లో ప్రాణం విలువ కోసం నువ్వు చెప్పింది విని ఈ అమ్మాయి చేసుకునే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అని నేను కూడా అనుకున్నాను అన్నాడు శివ. బాగుందిరా, ఇద్దరు అప్పుడే కలుసుకున్నా ఇప్పటిదాకా ఒకరికి ఒకరు పెద్దగా పరిచయం లేనట్లు ఈ మధ్యనే కలుసుకున్నట్లుగా పోజు కొడతారా అన్నాడు ఆళ్ళకు. లేదు బాబు, ఆ రోజు ఇద్దరు కూడా ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఉన్నారు. మీరిద్దరు లేకుంటే నా కోడలు నా మనవరాలు నాకు దక్కేవారు కాదు అని ఏడ్చాడు పెద్దాయన. అందుకే కనీసం మీ ఇష్టంగా తినే పదార్థాలైనా మీకు పెట్టాలనిపించింది. ముందు ఈ విషయం చెప్పడం మాని మీ ఫుడ్ సంగతి చూద్దామని లోపలికి వెళ్ళాను. ఇప్పటి వరకు మనం ఒకరిని ఒకరు ప్రేమించడం వల్లనే మన బంధం బలపడింది అనుకున్నాను అంటాడు శివ. కాని ఇద్దరి ఆలోచన ఆశయాలు కూడా ఒక్కటే అని ఇప్పుడే అర్థమైంది అంటుంది కీర్తి. కీర్తి చిరునవ్వుకు జత కలుపుతూ శివ కూడా ఆ క్షణాన్ని చిరునవ్వుతో పదులపరుచుకోగా ఒక జతగా మారిన రెండు మనసులు ఆనందంతో చిందులు వేశాయి. 6 నెలల్లో శివ ప్రాజెక్టు పని విజయవంతంగా పూర్తయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమండి ఇంకా మీరు టిఫిన్ చేయలేదు, ఇలా అయితే ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా అని కేకలు వేస్తున్న కీర్తి అరుపులకి అప్పుడే పిల్లల్ని రెడీ చేసి కిందికి వస్తున్న శివ భయపడుతున్నట్లు నటిస్తూ ఉంటే కీర్తి అలక చూసి శివ వెనుక ఉన్న వాళ్ళ పిల్లలిద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ టాటా చెప్పి స్కూల్ బస్ ఎక్కి స్కూల్కి చెక్కేశారు. శివ టిఫిన్ చేసి తన ఆఫీస్కి వెళ్తూ తను కూడా తీసుకువచ్చిన స్టేట్ లెవెల్లో పేరు తెచ్చుకునేలా కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన ఆ ఏరియా కొత్త తహసీల్దార్ కీర్తిని కూడా డ్రాప్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి బయలుదేరాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.